ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. దేవుడి లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినం ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, సత్యవాక్యమును ప్రభా నేర్చుకోవడానికి మేము ఆశపడుతున్నాం. మీరే నాతో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ మిత్రులారా, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎటు చూసినా ఒక ప్రాముఖ్యమైనటువంటి వాదన, ఒక ప్రాముఖ్యమైన అంశము ఇప్పుడు తెరపై కనిపిస్తూ ఉంది. ఏంటయ్యా అంటే, క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా? చాలా కాలంగా క్రైస్తవ సమాజంలో యేసు ప్రభు వారిని ఆరాధించేవారు లేక బాప్తిసం పొందినటువంటి వారు తప్పనిసరిగా వారు బొట్టు అనే దాన్ని తీసివేయాలి. బొట్టు ధరిస్తే వాళ్ళు హిందూ సాంప్రదాయంలో, హైందవ మతంలో ఉన్నట్టే. కాబట్టి క్రైస్తవుడని తెలియపరచబడ్డానికి ఖచ్చితంగా మీరు బొట్టు తీయాలి అని బోధిస్తూ వచ్చాం. మరికొంతమంది మంగళసూత్రాలు కానీ, అలంకరణలో ఏ భాగంలో ఏ వస్తువు అయినా సరే స్త్రీ వేసుకుంటే ఆమెకి మారుమనసే లేదని బోధించేటువంటి బోధలు కూడా చూసాం. అలంకరణ పట్ల మోజు, అలంకరణ పట్ల ఆసక్తి ఉన్నటువంటి స్త్రీలను, మారు మనసు లేనటువంటి స్త్రీలని, వారికి ప్రభురాత్రి భోజన సంస్కరణలో కూడా పాల్పంపులు లేవని నిరాకరించిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇలా ఉంటుండగా ఈ సంవత్సర ప్రారంభంలో అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు క్రైస్తవ స్త్రీలు సిలువ బొట్టు ధరించండి అనే ఒక నినాదాన్ని, ఒక ఉద్యమాన్ని లేవదీశారు. ఇంకా అక్కడితో ప్రారంభమైంది సోషల్ మీడియాలో మాటల యుద్ధం, మాటల తూటాలు. బొట్టు ధరించవచ్చు, సిలువ బొట్టు అనేది, సిలువ ముద్ర, సిలువ గుర్తు అనేది ధరించవచ్చు అని ఒకవైపు వాదిస్తుంటే, అసలు ఈ బొట్టు బ్యాచ్ అనే వాళ్ళు తయారయ్యారండి. మనం లేఖనాలని సమకూర్చుకుని వారితో మనం పోరాడాలి అని విస్తృతమైనటువంటి పోరాటం, పరుషమైన పదజాలాలు, అబద్ధ బోధకులను, దుర్బోధకులను, అవాక్కులు చవాక్కులు అటువైపు నుంచి వస్తున్నాయి, ఇటువైపు నుంచి వస్తూ ఉన్నాయి. ఏంటండి రంజిత్ ఓఫీర్ గారు చేసిన దుర్బోధ ఏంటి, ఆయన చేసిన తప్పేంటి అని ఎదురు ప్రశ్నలు ఒక పక్కన వస్తుంటే, వీరంతా రంజిత్ ఓఫీర్ గారు భజన బృందం అండి, వీళ్ళు యేసు ప్రభు కంటే వీళ్ళకి రంజిత్ ఓఫీర్ గారే దేవుడు అని మరొక ప్రక్క. ఇంచుమించి 10 రోజులుగా ప్రతిరోజు నేను సోషల్ మీడియా మెసేజెస్ చూసినప్పుడు లైవ్లు పెట్టి మరికొంతమంది, వీడియోలు తయారు చేసి మరికొంతమంది, టెక్స్ట్ మెసేజెస్ కొంతమంది, ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు ప్రకటించుకునే భావస్వేచ్ఛ ఉంది. నా అభిప్రాయాన్ని కూడా నేను ప్రకటించడానికే
నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకుని వచ్చాను. అయితే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించవచ్చు, నిరాకరించవచ్చు. కానీ ఆ మాత్రం దానికి దూషణలు చేయవలసిన అవసరం లేదు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఒకరికి కలిగిన అభిప్రాయాన్ని మరొకరు పంచుకోవచ్చు. ఆ అభిప్రాయం లేఖనాన్ని విభేదించిందైతే, లేఖనానికి వ్యతిరేకమైనదైతే, పలానా వచనం ప్రకారం మీరు చేసే బోధ తప్పు అని మాట్లాడడం సభ్య సమాజం కూడా గౌరవిస్తుంది. నోరుంది కదా, నాకు 4 మాటలొచ్చు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది మంచిది కాదు. ఈరోజు నేను కరెక్ట్ అనుకున్నది, ఈరోజు నేను సరైందని నేను పోరాడుతున్నది, ఒకవేళ అది సరైంది కాకపోవచ్చేమో. మన అభిప్రాయాలు మారొచ్చు. అభిప్రాయం ఎప్పుడూ ఒకలాగా ఉండదు కదా. ఒకప్పుడు యేసు ప్రభువారు దేవుడు కాదు, ఆయన నిజమైన రక్షకుడు కాదు అనే అభిప్రాయం కలిగిన చాలామంది వారి అభిప్రాయాన్ని మార్చుకుని, అరే ఈయన నిజంగా లోకరక్షకుడు అని అభిప్రాయాన్ని మార్చుకోగలిగారు. అపోస్తులుడైన పౌలు ప్రయాణంలో ఒక ఆపద సంభవించింది. వాడ పగిలింది. వారు తప్పించుకుని ఏదోలా ప్రాణాలతో ఒక దీవికి చేరుకున్నారు. ఆ దీపానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే, పౌలు పులలేరుతున్నప్పుడు ఒక పాము వచ్చి పౌల్ని కాటేస్తుంది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వారందరూ ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతికి వేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాత అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకున్నారు. విషజంతువు అతను కాటేసింది. సముద్రం తప్పించుకున్నారు కానీ ఈ విషజంతువు ఇతను చంపుతుందంటే ఖచ్చితంగా ఇతడు దుర్మార్గుడు అనుకున్నారట ఆ ద్వీపవాసులు. అతడు చచ్చిపోతాడనో లేకపోతే అతని శరీరం అంతా వాసిపోతుందేమో అని చాలాసేపు కనిపెట్టారు. పౌలు ఇదేం పట్టించుకోలేదు. ఆ పాముని తీసుకెళ్ళి అగ్నిలో దులిపాడు. అక్కడితో అతని యొక్క సమస్య తీరిపోయింది. కొంతసేపు వారు కనిపెట్టిన తర్వాత ఎంతసేపటికి ఏ ప్రాణహాని కలగపోయేసరికి 28వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. చాలాసేపు చుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. వారి అభిప్రాయం మార్చుకున్నారు. అలాగే మనుషులుగా మనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయండి. ఆ అభిప్రాయాలు మనకు కాలక్రమేణా మారొచ్చు. యేసుప్రభువారిని ద్వేషించిన వారు, దూషించిన వారు ఈనాడు దేవుని సేవకులుగా రక్షకుణ్ణి చేతపట్టుకుని రక్షణ సువార్తను చేతబట్టి రక్షకుణ్ణి ప్రకటిస్తున్నారు. ఎందుకంటే అభిప్రాయం మార్చుకున్నారు. ఒకప్పుడు యేసు ప్రభు వారి మీద ఉన్న దురభిప్రాయం అంతా పోయి ఒక సరైనటువంటి స్పష్టత వచ్చింది. అలాగే ఈనాడు ఈ బొట్టును గురించి కూడా రకరకాల అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. ఈ బొట్టు ధరించుట అనేటువంటిది భారతదేశ సనాతన సాంప్రదాయం అని, ఈ బొట్టు ధరించకపోతే స్త్రీకి గౌరవం అనేది లేదని భారతీయులుగా చాలామంది భావిస్తున్నారు. ఈ బొట్టు ధరించే వాళ్ళకు కూడా ఈ బొట్టు ఎందుకు ధరిస్తున్నారో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. స్త్రీ ముత్తైదువుగా, ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా ఉందంటే తప్పకుండా ఆమె ఈ బొట్టు అనేది ధరించాలి అని చెబుతారు. స్త్రీకి తప్పనిసరిగా బొట్టు ఉండాలి. బొట్టు లేని స్త్రీ భర్త లేనట్టే. విధవరాలైనటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో వారు బొట్టు తీసేయాలి.
అని చెబుతున్నారు. మరి వివాహం గాని చిన్నపిల్లలకి ఎందుకు బొట్టెడుతున్నారు? అంటే దానికొక కారణం చెప్తారు. ఇలా రకరకాల కారణాలు. ఎట్టకేలకు హైందవ సాంప్రదాయంలో బొట్టు అనేది చాలా ప్రాధాన్యమైనదిగా ఎంచారు. అయితే ఇక్కడ ఈ బొట్టు అనేటువంటిది వారెవరినైతే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధ్య దైవాన్ని కూడా ప్రకటించడానికి ఒక సింబల్‌గా వాడుతూ ఉన్నారు. నిలువుగా బొట్టు పెడితే పలానా దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. అడ్డుబొట్లు పెడితే అతడు చెప్పకుండానే చెబుతున్నాడు. నేను పలానా దైవానికి చెందినవాడిని. ఒక గంధ సింధూరం తీసుకొచ్చి ఇక్కడ పెడితే వెంటనే అర్థమవుతుంది ఈయన పలానా దేవుణ్ణి ఆరాధించేవాడు. బొట్టు అనేది వాడెవరిని ఆరాధిస్తున్నాడో వాని దైవాన్ని ప్రజలకు చూపెడుతుంది. ఇంకా దానికి ఎన్నో విషయాలు చెప్పారు. బ్రహ్మనాడి అని రకరకాల వ్యాఖ్యానాలు చెప్పారు. శుభాశుభాలు దాని మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పారు. ఈనాడు మోడర్న్‌గా టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది. చదువులు విస్తరిస్తున్నాయి. చాలామంది మోడర్న్ పిల్లలు ఎవరు కూడా బొట్లు పెట్టుకోవడం లేదు. ఇలా రకరకాల ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. కొన్ని ట్రైబల్ ఏరియాల్లోకి వెళ్తే బొట్టు అంటే ఏం కనపడదు. వారు హిందూ మతానికి చెందిన వారే. బొట్టు అనేది రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ తమ లోపల ఉన్నటువంటి భావాన్ని ప్రజలకు వ్యక్తపరచడానికి ఈ బొట్టు అనే దానిని ధరించడం జరుగుతుంది. ఒకవేళ పెద్దలు ఈ బొట్టును నిరాకరించి క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా మీరు బొట్టు ధరించొద్దు అని ఎందుకు చెప్పారు అంటే అది అన్యుల ఆచారం, హిందూ సాంప్రదాయం కాబట్టి వారి సాంప్రదాయం ప్రకారంగా వారు ధరించే బొట్టును మనం ధరించొద్దు. అప్పుడు నువ్వు క్రైస్తవ స్త్రీవని సమాజానికి అర్థమవుతుంది అనేటువంటిది పెట్టారు పెద్దలు. బొట్టు ధరించొద్దు అని బైబిల్లో ఎక్కడా లేదు. అన్యుల ఆచారాలు మీరు చెయ్యొద్దని బైబిల్లో ఉంది. అన్యజనుల ఆచారాలు వాటిలో మీరు పాలుపంపులు పొందొద్దు. అంటే అన్యుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు వెలుపల ఉన్నవాడు. క్రీస్తుకు వెలుపల ఉన్నవాడు ఏ ఆచారం చేసినా ఆచారం చేయొద్దు అనే ఒకవేళ మనం తీసుకుంటే క్రీస్తుకు వెలుపల ఉన్న వాళ్ళు హిందువులే కాదు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అండి క్రైస్తవ్యానికి ఆవలు ఉన్నవారు, యూదులు కూడా క్రీస్తుకు వెలుపల ఉన్నవాళ్ళే. ఇంకా మనం చూస్తే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వారు కూడా క్రీస్తుకు వెలుపల ఉన్న వాళ్ళే అండి. తర్వాత పారసీకులు ఉన్నారు. తర్వాత హిందూ మతంలోనే ఒక భాగంగా చెప్పబడేటువంటి ఆర్య సమాజికులు ఉన్నారు. మరి వీళ్ళందరూ అన్యులే కదా. అన్యుల సాంప్రదాయం ప్రకారం మీరు బొట్టు తీసేయండి అంటే ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కూడా అన్యులే కదా క్రైస్తవులకు. మరి వారికి వేరుగా ఉండాలంటే బొట్టు తీసేయాలనే మాట ఎలా చెల్లుబాటు అవుతుంది? వారు బొట్టే పెట్టుకోరు కదా. ఒకసారి ఆలోచిద్దాం. ఎవరో పెద్దలు ఏనాడో సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించి ఒక సాక్ష్యం నువ్వు ప్రకటించాలి, క్రీస్తులోకి వచ్చిన నీవు అని బొట్టు అనేది తీసేశారు. అలాగంటే భారతీయ స్త్రీ సాంప్రదాయ ప్రకారంగా చీర కట్టుకోవడం, భారతీయ స్త్రీలని ఎవరికైనా చూడగానే తెలిసిపోద్ది, ఇదేం ఫారినర్స్ కాదు చీరగట్టుడి. మరి అలాగైతే ఒకవేళ భారతీయ సాంప్రదాయాలు అన్యుల సాంప్రదాయాలు కాబట్టి అవి మనం పాటించకూడదు అని వారిని మనం దూరంగా పెడితే చీరకట్టు కూడా దూరంగా పెట్టాలి. చాలా విషయాలు మానుకోవాల్సి వస్తుందండి. ఒకసారి ఆలోచించండి. ఊరికనే ఒంటికాలి మీద లేవడం, ఆయన ఏదో చెప్పాడు కాబట్టి నాకు కోపం, ఆయనంటే నాకు ఇష్టం లేదు, అది కాదు. ప్రక్కన పెట్టేదంతా ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ బొట్టు పెట్టుకోవడం అనేటువంటి ఈ చిన్న మాట సువార్త ప్రకటనకు ఎంత పెద్ద ఆటంకంగా మారిందో ఒక్కసారి ఆలోచిద్దాం.
నువ్వు చీర మానేసి చుడీదార్ వేసుకున్నా సరే పెద్ద గొడవ పెట్టేవారు ఉండకపోవచ్చు, కానీ హైందవ మతంలో నుండి ఒక వ్యక్తి క్రైస్తవ్యంలోనికి అడుగు పెడితే వాళ్ళు బొట్టు తీసేసేసరికి పెద్ద పెద్ద గొడవలు. నేను బతుకుంటుండగానే నువ్వు ఎందుకు బొట్టు తీయాలి? ఇటీవల కాలంలో 10 రోజుల క్రిందట ఒక గొడవ జరిగింది. భర్తకు యేసుప్రభు వారంటే అసలు ఇష్టం లేదు. ఆమె కూడా యేసుప్రభు వారిని నమ్ముకున్న స్త్రీ కాదు ఒకప్పుడు. తన జీవితంలో యేసే సత్యదేవుడని గ్రహించింది. గుడికెళ్తే వెళ్ళు, కానీ బొట్టు పెట్టుకునే వెళ్ళు. బొట్టు తీయడానికి వీలు లేదంటాడు భర్త. లేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, యేసుప్రభు వారి మందిరానికి వెళ్తున్నాను కదా, నేను బొట్టు పెట్టుకోకూడదు అని ఆమె తెలుసు, ఎవరో చెప్పారు. ఆ గొడవ నా వరకు వచ్చింది. నా వరకు వస్తే నేను చెప్పాను, నీ భర్తకి ఇష్టం లేనప్పుడు బొట్టు పెట్టుకో అమ్మా, ఎందుకు పెట్టుకోవద్దు? పెట్టుకోవద్దు, తీసేయండి అని బైబిల్లో స్పష్టమైన ఆజ్ఞ ఎక్కడా లేదు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నది కాబట్టి ఆమెను చర్చికి రావద్దని మాన్పించేయాలా? బొట్టు పెట్టుకుంటే పెట్టుకోలే అమ్మా, దేవుని సన్నిధికి రా, దేవునికి నీ హృదయం కావాలి అని వెసులుబాటు ఇవ్వడం పాపం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. దీన్ని ఒక పెద్ద వివాదం కింద మార్చి ఇదో పెద్ద యుద్ధం చేసినట్టు రంజిత్ ఓఫిర్ గారి మీద పడతారేంటి? రంజిత్ ఓఫిర్ గారు ఏం చెప్పారంటే, బొట్టు అనేటువంటి మాట బైబిల్లో పెట్టుకోమని లేదు, పెట్టుకోవద్దని లేదు. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ అనేది ఉంది కనుక నేను క్రీస్తుని నమ్మాను అనే సాక్ష్యం చెప్పడానికే కదా మీరు బొట్టు తీసేయమన్నారు పెద్దలందరూ. మరి బొట్టు తీసేసినటువంటి మతాలు చాలామంది ఉన్నారు. హిందుత్వంలోనే చాలామంది ఈ సమయంలో బొట్టు తీసేసి తిరుగుతున్నారు. అప్పుడు మీరు ఒక పని చేయండి, బొట్టు లేదు అనేటువంటి నిందాబోతుంది చూడగానే నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని అనేటువంటి ఒక సాక్ష్యాన్ని, మౌన సాక్ష్యాన్ని ప్రకటించడానికి చిన్న సిలువ గుర్తు వేసుకోండి అని రంజిత్ ఓఫిర్ గారు చెప్పారు. ఇంకా అక్కడితో ప్రారంభమైంది గొడవ. రంజిత్ ఓఫిర్ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యాడు, ఓట్ల కొరకు ఆయన కొత్త అవతారం ఎత్తాడు అని గోల 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 గొగ్గోలు పెడుతున్నారు. రాత్రి నేను ఒక లైవ్ చూశాను. బొట్టు పెట్టుకున్న స్త్రీ, హిందూ స్త్రీని వితంతు అంటారు అని చెప్తున్నాడు ఆయన. అసలు బొట్టు పెట్టుకున్న స్త్రీని ఏమంటారో కూడా తెలియదు, కానీ రంజిత్ ఓఫిర్ గారి మీద యుద్ధం చేయాలి. ఎందుకింత కడుపు మంట? అసలు ఏ ఉద్దేశంతో జరుగుతుంది? చుట్టూ అన్యజనులండి. అన్యజనుల మధ్యలో నోరెత్తి సాక్ష్యం చెప్పలేని స్త్రీ చిన్న బొట్టు, సిలువ బొట్టు పెట్టగానే వారందరి మనసులలో, వారందరి తలంపులలో ఈమె యేసుప్రభుకి చెందిందా అని ఒక మౌన సాక్ష్యం కదా. అలా మౌన సాక్ష్యం ఇవ్వడానికి, యేసును గూర్చి ప్రకటించడానికి ఒక అవకాశాన్ని కల్పించి, ఇలా చేయండి, చేస్తే మనం దేవుని సువార్త సత్యాన్ని వ్యాప్తి చేయడానికి ఒక ఆధారం అవుతుంది అని రంజిత్ ఓఫిర్ గారు చెప్పారు. ఆయన అదొకటే చెప్పలేదు. జనవరి 1 రోజు చెప్పిన ప్రసంగంలో ప్రతివాడు కనీసం రోజుకి ఒక 10 మందికైనా సువార్త కరపత్రికలు పంచండి. ఆ 10 మంది పేర్లు తెచ్చుకుని వారి కోసం ప్రార్థన చేయండి. సువార్త వ్యాపిస్తుంది. సువార్త చేయనివాడు అసలు బ్రతుకున్నవాడే కాదు అని రంజిత్ ఓఫిర్ గారు చెప్తే ఆయన మీద దుర్బోధకుడు. నేను అంటున్నాను, ఇంత కక్షభూని, ఇంత కోపంతో, ఉద్రేకంతో మాట్లాడుతున్నారు కదా. మీరు కరెక్ట్ అనుకుంటున్న మీ అభిప్రాయం దేవుని ముందు నెగ్గలేదు. అప్పుడు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. ఇంత ఉద్రేకంతో మాట్లాడుతున్నారు. నాకు కెమెరా ఉంది, నాకు నోరు ఉంది, మైక్ ఉంది. నేను ఉద్రేకంగా రంజిత్ ఓఫిర్ గారిని దూషించిన వాళ్ళందరినీ నేను దూషించగలను, కానీ దూషించను. ఎందుకు దూషించనంటే మీరు చేసేది
హృదయంలో ప్రేమ ఉంటే ఆ మాటలు మాట్లాడరు. ఒకవేళ మీ అభిప్రాయం అంతా తప్పనుకోండి, ఆయన అభిప్రాయం తప్పని మీకు అనిపించిందనుకోండి, ఓఫిరయ్య గారు ఒకసారి రండి మనందరం కూర్చుని మాట్లాడుకుందాం, ఒక చోట సమావేశం అవుదాం. ఇప్పటికే మతోన్మాదులు మన మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు, మన మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి ప్రతికూల సమయంలో మీరెందుకు సార్ ఇలాంటి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? రండి అయ్య గారు మనందరూ కూర్చుని మాట్లాడుకుందాం, రండి పాస్టర్ గారు అని ప్రేమతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎంత భయంకరమైన మాటలంటే వినలేకపోతున్నాం. మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, అదేంటంటే దేవుని ముందు మీరు సిగ్గుపడే పరిస్థితి. ఎందుకంటే ఒక దైవ సేవకుని మనం అలా దూషించి ఆయన ఒకవేళ తప్పు అభిప్రాయం లేకపోతే తప్పుడు బోధే, ఆయన అంటే మాకు ఇష్టమేనండి కానీ ఆయన బోధ కరెక్ట్ కాదు కాబట్టి మేము మాట్లాడవలసి వచ్చిందని వ్యక్తిగత దూషణలు కూడా చేయడం ఎందుకంటున్నాను. ఒక పని చేయండి, బోధ సరైనది కదా, రండి సార్ మనం కూర్చుని మాట్లాడదామని ఆహ్వానించి ఒక 10 మంది సేవకుల్ని పెద్దలందరినీ కూర్చోబెట్టి సిద్ధాంత విషయంలో విభేదం కలిగినప్పుడు పౌలు కాలంలో సున్నతి అనేది పాటించాలి అన్నప్పుడు ఒక సమావేశం జరిగింది. అలా ఒక సమావేశం పెట్టండి, అంతేగాని అవాకులు చవాకులు చేసుకుని ఒకరినొకరు దూషించుకుని ద్వేషించుకుంటే ఒరిగేదేముంది? అంటే ఓఫిర్ గారి ఉద్దేశం ఏంటి అంటే అక్కడ కరెక్ట్గా ఆయన డైరెక్ట్గా ఆయన ఉద్దేశాన్ని చెప్పారు. శైవులైతే ఒక రీతిగా, వైష్ణవులైతే ఒక రీతిగా బొట్టు పెట్టుకుంటున్నారు కదా, క్రైస్తవులమైన మేము కూడా బొట్టు పెడతాం. మా యేసయ్యను మీరు ద్వేషించి సిలువ వేశారు చూడండి, ఆ గుర్తు సిలువ గుర్తు, ఆ సిలువే మాకు రక్షణకు కారణమైంది గనుక ఆ సిలువను చూడగానే అర్థమయ్యేది ఏంటంటే ఇటు క్రైస్తవుడు, క్రైస్తవుల చిహ్నం అని అందరికీ అర్థమైంది. కాబట్టి అదే గుర్తు నా మీద ఉంటే నేను క్రైస్తవుడిని అని అందరూ అనుకుంటారు. అది పురుషుడైనా స్త్రీ అయినా ఒక సాక్ష్యం కొరకు అని ఆయన చెప్తుంటే మరి నువ్వెందుకు పెట్టుకోవు అని ఆయన మీద అనడం, ఇలా ఎందుకండి అంత? ఆలోచించండి, మీరు పెద్దవారు, అన్నయ్యలు, కానీ ఆలోచించకపోవడం వల్ల మీరు అవివేకులు అవుతారు, అందరి ముందు సిగ్గిపోతారు. ఒక మాట చెప్పనా మీకు, సువార్త ప్రకటించేవాడు, ఆత్మలు సంపాదించాలనుకునేవాడు అందరికీ అన్ని విధముల వాడవుతాడు. ఇది పౌలు పద్ధతి. పౌలు భక్తుడు అన్యజనులను సంపాదించుకోవడానికి, నేను యూదుని కాబట్టి మిమ్మల్ని అంటుకోను ముట్టుకోనని ప్రత్యేకంగా కూర్చోలేదు, వాళ్ళతో కలిశాడు, భోజనం చేశాడు, వాళ్ళని క్రీస్తు వైపుకి ఆకర్షించాడు. హడ్సన్ టేలర్ చైనా దేశానికి సువార్తకు వెళ్ళాడు. వాళ్ళందరూ పొడవాటి జుట్టు, వధువైనటువంటి లూజ్ అయిన డ్రెస్సులు వేసుకుని కనిపిస్తే హడ్సన్ టేలర్ కూడా అలాంటి వస్త్రధారణే ధరించి వాళ్ళ మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అంటే వారితో నేను కలిస్తే వారికి నాకు దూరం లేదనేటువంటి అవగాహన వాళ్ళకి తీసుకొస్తే వాళ్ళని క్రీస్తు దగ్గరకు, క్రీస్తు ప్రేమలోనికి నడిపించవచ్చనే ఆలోచన హడ్సన్ టేలర్ది. సిక్కు మతానికి చెందినటువంటి సాధు సుందర్ సింగ్ యావదాస్తిని విడిచిపెట్టి తండ్రి ఎంత చెప్పినా పరమ తండ్రికి లోబడాలని క్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. కానీ సిక్కుల సాంప్రదాయ ప్రకారంగా ఆ తలపై ఉన్నటువంటి ఆ పాగా అలాగే ఉంచాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు, క్రీస్తు ప్రేమను చాలామంది ఆ దినాల్లో ఆయన్ని కూడా వ్యతిరేకించారు. ఈ రోజున సాధు సుందర్ సింగ్ గారిని పొగడని సేవకుడు ఉండడు. అందరూ సాధు సుందర్ సింగ్ గారు అంటే అమ్మో మహానుభావుడు అండి, ఆయన చేసినట్టు మనం ఎక్కడ సేవ చేయగలం అంటాం. రక్తపాదములు కలిగిన అపోస్తులుడుగా ఆయనకి పేరు వచ్చింది. మరి ఆయన చేసిన వస్త్రాధారణ ఏమన్నా బాగుందా? ఆయన వ్యవహార శైలి చూస్తే అంత హిందువులాగే ఉన్నాడు, హిందూ స్వామీజీలా ఉన్నాడు. ఇలా ఎందరో భక్తులు క్రీస్తు యొద్దకు, క్రీస్తు ప్రేమలోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి అందరికీ అన్ని విధాల వాళ్ళయ్యారు. క్రీస్తును సాక్ష్యం ఇవ్వడానికి చూడగానే వీడు క్రీస్తుకు చెందినవాడు అని గుర్తొచ్చేలాగా
చేశారు కొంతమంది. ఒక్కొక్కరికి దేవుడు వారికిచ్చిన నడిపింపును బట్టి దేవుని సువార్త వ్యాపకంలో ముందుకు సాగుతూ వచ్చారు. అలా సాగుతున్న తరుణంలో అనవసరమైన విద్వేషాలు పెట్టుకుని, కోపాలు పెట్టుకుని, ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోయి అన్యజనుల మధ్యలో ఒకరినొకరు దూషించుకోవడం అనేది ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి. రంజిత్ ఓఫీర్ గారు చెప్పింది, సిలువ అనే గుర్తు చిన్న స్టిక్కర్ పెట్టుకోండి. కంపల్సరీగా మీరందరూ పెట్టుకుంటేనే నా చర్చికి రండి అని కూడా అనలేదే ఆయన. ఆజ్ఞాతిక్రమము దశంభాగం ఇవ్వకపోతే అనేసి ఎలాగైతే చెప్పారో అలాగే బొట్టు ధరించకపోవడం ఆజ్ఞాతిక్రమం అనలేదే. ఇలా చెయ్యండి. చేస్తే మనం చురుకైన వారంగా మనం ఈ పని తలపెడితే కొంతమందిని దేవుని దగ్గర నడిపిస్తామని చెప్పారు ఆయన. ఆయనకంటే ముందు చాలామంది పెద్ద సంఘాలు నడిపే సేవకులు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు, మీ భర్తకు ఇష్టం లేకపోతే బొట్టు ధరించడం మీ ఆయన కంపల్సరీ అంటే తప్పకుండా మీ భర్తకు లోబడి మీరు బొట్టు పెట్టుకుని చర్చికి రావచ్చు అని వాళ్ళు కూడా చెప్పారు. ఇలాగున్న ఈ తరుణంలో అనవసరమైన విద్వేషాలు మాని అందరకు అన్ని విధాల వాడిగా మారుతూ క్రీస్తు దగ్గరకు ప్రజల్ని నడిపించేటువంటి పనిలో మనమందరము పాలిభాగస్తులం అవుదాం తప్ప కోపావేశాలతో పరుష పదజాలాలతో ఒకరినొకరు దూషించుకోవడం వల్ల మనమందరం దేవుని ముందు అవమానమే పొందుతాం తప్ప మెప్పు పొందే పరిస్థితి లేదు. దయచేసి ఆలోచించండి. ఏ విధము చేతనైనా కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు లాగి దేవుని ప్రేమకు, దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. మనం నష్టపోయి మనం నరకానికి పోతే ఇంకేం చేస్తామండి? సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు కదా. నరహంతకులుగా మారొద్దు. ద్వేషాలు పక్కన పెట్టండి. పరిశోధన చేద్దాం, ఆలోచిద్దాం. అంతకీ ఏమనిపించలేదా? మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈయన ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, ఇది సంఘానికి క్షేమాభివృద్ధికరమైనది కాదని మాకు అనిపిస్తుంది. అసలు నీ చిత్తమేంటి ప్రభు అని మోకరించి ఒక 2 దినాలైనా ఉపవాసం ఉండి ప్రార్థించారా? గంటసేపు ప్రసంగాలు చేసి ద్వేషించి మాట్లాడుతున్న వారందరూ ఒక అరగంట సేపు అయినా మోకరించి ఆ పరలోకపు తండ్రి ముఖం చూశారా? నీ చిత్తమేనా తండ్రి అని అడగగలిగారా? అడగకపోతే ఒకసారి అడగండి అన్నయ్య. ఎందుకంత కోపం? ఎందుకంత ద్వేషం? ఎందుకంత పరుష పదజాలాలు? మనం అందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కనుక మనం అందరం అన్నదమ్ములు, అక్కజెల్లెలు. ఒకసారి ఆలోచించండి. నుదుట కుంకుమ బొట్టు పట్టుకుంటే హైందవ సాంప్రదాయ ప్రకారం భర్త ఉన్నట్టు లెక్క అయితే, శైవులుగా ఒక రకమైన బొట్లు, వైష్ణవులుగా మరొక రకమైన బొట్లు పెట్టుకుంటే వారి దేవుణ్ణి చూపించగలుగుతుంటే, నుదుట శిలువ ముద్ర వేసి నేను క్రీస్తు సంబంధినని సాక్ష్యం ఇస్తే అదేం పెద్ద ఘోరమైన నేరము? ఒకసారి ఆలోచించండి. ఏం కాదు, కుదరదు, పెట్టుకోవడానికి లేదంటే మానేయండి. తప్పేం లేదు, నీ ఇష్టం, అది నీ అభిప్రాయం. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, నీ అభిప్రాయ ప్రకారం పెట్టుకోకూడదు కదా, మాని. నీ ఇంటికి వచ్చి ఏమైనా పెట్టుకోని అని చెప్పి నిన్ను బలవంతం చేశారు ఆయన? లేదే. మరి ఎందుకంత కోపం నీకు? లేదండి, ఇది క్రైస్తవ సమాజం అంతా పాడు చేస్తున్నాడు ఈయన, దీన్ని మేము ఎదిరిస్తాం. అయితే ఓ పని చేయి, వీడియోలు చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పేది వాక్యానుసారమైంది కాదు, ఫలానా వచన ప్రకారంగా లేఖనం దీన్ని వ్యతిరేకిస్తుంది అంటారా? పెద్దలందరినీ పోగు చేయండి, ఒక చోట కూర్చోబెట్టండి, సమావేశపరచండి. యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల కలిసి వచ్చేది లేదు, కానీ ఒక చర్చా వేదిక పెట్టుకుని పెద్దలందరూ కూర్చుని అక్కడ ఒక నిర్ణయానికి వద్దాం, అదన్నా చేద్దాం. ఏ విధం చేతనైనా సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, అనేకులు క్రీస్తు వైపుకి ఆకర్షితులు కావాలి, దాని కొరకు ప్రయాసపడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.